నమో వెంకటేశాయ. జ్యోతిష నగరం ఛానల్కి స్వాగతం. ఈ వీడియోలో ఒక జాతకంలో ఫిఫ్త్ హౌస్లో ఉండేటువంటి గ్రహాల వలన ఎటువంటి ఫలితాలు కలుగుతాయి, అలాగే ఫిఫ్త్ హౌస్ యొక్క ప్రాముఖ్యత ఏంటి, ఒక జాతకంలో ఫిఫ్త్ హౌస్ నుంచి వచ్చేటువంటి శుభ ఫలితాలు ఎలా ఉంటాయి అనేది తెలుసుకుందాము. ఫిఫ్త్ హౌస్ అనేది ఒక కోణస్థానము. 5, 9, 2 కూడా కోణస్థానాలు. అయితే లగ్నము, కేంద్రము, కోణం 2 అవుతుంది. 5, 9 కోణస్థానాలు. ఈ కోణస్థానాలైనటువంటి పంచమము, భాగ్యము, ఫిఫ్త్ హౌస్ అండ్ నైన్త్ హౌస్ అనేది ఒక వ్యక్తి యొక్క లక్ని, అలాగే పర్సనాలిటీని, మోరల్ క్యారెక్టర్స్, ధార్మిక్ నేచర్ ఇవన్నీ కూడా డిఫైన్ చేసేటువంటి హౌసెస్. అందుకే కోణస్థానాలని లక్ష్మీ స్థానాలు అన్నారు. అయితే కోణస్థానం అనేటువంటి ఫిఫ్త్ హౌస్ అనేది ఒక వ్యక్తి జాతకంలో చాలా ప్రధానమైనటువంటి ఒక హౌస్. దానికి హృదయస్థానము అని పేరు. అంటే ఎమోషనల్ కంటెంట్, ఆ వ్యక్తి యొక్క ఎమోషనల్ ఫీలింగ్స్, డిజైర్స్, ఆశలు, ఆశయాలు, కళలు, ఏవైతే కోరికలు ఉంటాయో జీవితంలో వాటికి సంబంధించిన హౌస్ ఫిఫ్త్ హౌస్. ఇక ఫిఫ్త్ హౌస్ ఏ కారకత్వాన్ని తెలియజేస్తుందని చూసినట్టయితే పూర్వపుణ్యానికి సంబంధించినటువంటి హౌస్ ఫిఫ్త్ హౌస్. అంటే ఒక జాతకుడు తన పూర్వజన్మలో అనుభవించినటువంటి పుణ్యం తాలూకా మంచి ఫలితాన్ని అనుభవించడానికి అలాంటి ప్లానటరీ ప్లేస్మెంట్ కనుక అలైన్ అయి ఉంటే ఆ గ్రహాల యొక్క మహాదశలో ఆ మంచి రిజల్ట్స్ని జాతకుడు అనుభవించడానికి వీలుంటుంది. ఫిఫ్త్ లార్డ్ దశ, అలాగే ఫిఫ్త్ హౌస్లో ఉన్నటువంటి ప్లానెట్స్ మహాదశల్లో. ఇక ఫిఫ్త్ హౌస్ అనేది లక్కకి సంబంధించినటువంటి స్థానం. ఎప్పుడూ కూడా దైవబలం తోడుగా ఉండడము, అదృష్టం తోడుగా ఉండి ఎటువంటి పెద్ద నష్టాలు, కష్టాలు లేకుండా జాతకుడు సాఫీగా ముందుకు వెళ్ళగలగడము, ఇవన్నీ కూడా ఫిఫ్త్ హౌస్ యొక్క బలాన్ని బట్టి మనం చూడాల్సి ఉంటుంది. అలాగే ఒక మంచి హృదయం ఇచ్చేది ఫిఫ్త్ హౌస్. ఫిఫ్త్ హౌస్లో ఉన్నటువంటి బెనిఫిట్ ప్లానెట్స్. అలాగే సంతాన స్థానం కూడా పంచమం. ఫిఫ్త్ హౌస్ నుంచి చిల్డ్రన్, సంతానము, వారి వల్ల సుఖము లేదా వాళ్ళ వల్ల దుఃఖము, అసలు సంతానం ఉంటుందా లేదా, ఇవన్నీ అనలైజ్ చేయడానికి ప్రధానంగా చూడవలసిన హౌస్ ఫిఫ్త్ హౌస్. అలాగే ఆస్ట్రాలజీకి సంబంధించినటువంటి హౌస్ కూడా ఫిఫ్త్ హౌస్. ఒక వ్యక్తికి జ్యోతిష విద్యలో ఒక రాణింపు రావాలన్నా, ఆసక్తి కలగాలన్నా, తర్వాత ఒక ఎక్స్పర్టీస్ వచ్చి ఇంట్యూషన్ ద్వారా మంచి ప్రిడిక్షన్స్ ఇవ్వగలగాలంటే ఫిఫ్త్ హౌస్ స్ట్రాంగ్గా ఉండడము, ఫిఫ్త్ లార్డ్ స్ట్రాంగ్గా ఉండడము, బెనిఫిట్ ప్లానెట్స్ అయిన బుధ, శుక్ర, గురు ఇటువంటి ప్లానెట్స్ ఫిఫ్త్ హౌస్తో సంబంధం కలిగి ఉండడం అనేది చాలా అవసరమవుతుంది. అటువంటి వ్యక్తులు మంచి జ్యోతిష శాస్త్రవేత్తలుగా పేరు తెచ్చుకుంటారు, అస్ట్రాలజర్స్గా. ఇక స్పెక్యులేషన్ సంబంధించినటువంటి స్థానం కూడా ఫిఫ్త్ హౌస్. స్టాక్ మార్కెట్లో మంచి లాభాలు రావాలన్నా, అది తమ ఫుల్ టైం ప్రొఫెషన్గా కంటిన్యూ చేయాలన్నా ఫిఫ్త్ హౌస్ యొక్క స్ట్రెంత్ని అనలైజ్ చేయాల్సి ఉంటుంది. ఇక మంచి విద్యకి సంబంధించినటువంటి హౌస్ ఫిఫ్త్ హౌస్. ఒక వ్యక్తి జాతకంలో ఉన్నత విద్యలు చదువుకోవడానికి, ఇప్పుడు కూడా మంచి తెలివితేటలు ఉండి, ప్రధానంగా ఇంటెలిజెన్స్కి సంబంధించిన హౌస్ ఫిఫ్త్ హౌస్. చాలా షార్ప్ మెమరీ, అలాగే ఇంటెలిజెన్స్, తెలివితేటలు ఉండి మంచి ఎడ్యుకేషన్ అతను సొంతం చేసుకుని ఎడ్యుకేషన్లో చాలా ఉన్నత శిఖరాలు చేరుకోవాలి అంటే ఫిఫ్త్ హౌస్ అనేది చాలా బలంగా ఉండడం అనేది అవసరం. వారు చాలా విషయాల పట్ల వారు ఎక్కువ అవగాహన కలిగి ఉండడము, సాధారణంగా మంచి మెమరీ పవర్ ఉండడము, ఏదైనా చెప్పిన వెంటనే లేదా చూసిన వెంటనే ఆకలింపు చేసుకోవడం, ఇటువంటి చాలా మంచి లక్షణాలు స్ట్రాంగ్ ఫిఫ్త్ లార్డ్ వల్ల జాతకుడికి కలుగుతాయి. ఇక లవ్ అఫేర్స్, లవ్ ఫెయిల్యూర్స్ లేదా లవ్ మ్యారేజ్, ఇంటర్ క్యాస్ట్ మ్యారేజ్, ఇవన్నీ కూడా సూచించేది ఫిఫ్త్ హౌస్ నుంచి. అలాగే ఫిఫ్త్ హౌస్లో ఉన్న ప్లానెట్స్ ఫిఫ్త్ లార్డ్ యొక్క ప్లేస్మెంట్. వీటి నుంచి ఆ వ్యక్తికి లైఫ్లో లవ్ అఫేర్స్ అనేవి ఉంటాయా, ఉంటే అది సక్సెస్ అయ్యి మ్యారేజ్కి దారి తీస్తుందా లేదా, ఆ లవ్ అనేది కూడా ఏమన్నా ఇంటర్ క్యాస్ట్ లవ్ అవుతుందా, ఇటువంటివన్నీ చెప్పేది ఫిఫ్త్ హౌస్. అలాగే ఫిఫ్త్ హౌస్ అనేది పాలిటిక్స్లో సక్సెస్ కూడా చూడవలసినటువంటి హౌస్. ఒక మినిస్ట్రీని సూచించేటువంటి హౌస్ ఫిఫ్త్ హౌస్. అది అసెంబ్లీలో కావచ్చు, పార్లమెంట్లో కావచ్చు. ఒక మినిస్టర్ పోస్ట్ని అతను సొంతం చేసుకోవాలంటే ఫిఫ్త్ హౌస్ అనేది స్ట్రాంగ్గా ఉండడం అవసరము పొలిటికల్ కెరియర్లో. అలాగే కళలకు సంబంధించినటువంటి హౌస్ ఫిఫ్త్ హౌస్. మూవీస్, మ్యూజిక్, డ్యాన్స్, కవిత్వము, చిత్రలేఖనము, ఇలా ఏదైనా సరే ఒక కళారంగానికి సంబంధించినటువంటి రిజల్ట్స్ని ఇచ్చేటువంటి హౌస్ ఫిఫ్త్ హౌస్. బెనిఫిట్స్ ఎప్పుడైతే ఫిఫ్త్ హౌస్లో ఉంటాయో, ముఖ్యంగా శుక్రుడు, చంద్రుడు,
బుధుడు ఇటువంటి ప్లానెట్స్ ఫిఫ్త్ హౌస్లో ఉండడం వల్ల వారికి ఒక ఆర్టిస్టిక్ మైండ్ ఉంటుంది, కళల పట్ల మంచి ఆసక్తి, అలాగే కళాకారులుగా ప్రొఫెషన్లో కూడా ముందుకు వెళ్ళి సక్సెస్ అవ్వడానికి ఫిఫ్త్ హౌస్ యొక్క స్ట్రెంత్ చాలా అవసరం అవుతుంది. అంటే ఫిఫ్త్ హౌస్లో ఉండే ప్లానెట్స్, ఫిఫ్త్ లార్డ్ ప్లేస్మెంట్స్, వేరే లార్డ్స్, ఉదాహరణకి 9th లార్డ్ 11th లార్డ్ యొక్క రిలేషన్ ఆర్ ప్లేస్మెంట్ ఇన్ ఫిఫ్త్ హౌస్, ఇటువంటి కళారంగాల్లో వాళ్ళు ఉన్నతిని సాధించడానికి వీలు కల్పిస్తుంది. అదేవిధంగా ఫిఫ్త్ హౌస్ అనేది మంత్రస్థానానికి సంబంధించినటువంటి హౌస్. ఒక వ్యక్తి మంత్ర సాధన చేసి మంత్రసిద్ధిని పొందాలి అంటే ఫిఫ్త్ హౌస్లో ఉండేటువంటి ప్లానెట్స్ స్ట్రాంగ్గా ఉండి, ఉదాహరణకి రాహు వంటి ప్లానెట్ స్ట్రాంగ్గా ఫిఫ్త్ హౌస్లో ఉండడము, మెర్క్యూరీతో అంటే బుధుడితో కలిసి ఉండడము, ఇవి మంత్ర సాధనలో ఉన్నత స్థాయికి తీసుకెళ్లేటువంటి ప్లానెటరీ ప్లేస్మెంట్స్. కాబట్టి ఇన్ని ముఖ్యమైనటువంటి పోర్ట్ఫోలియోస్ ఫిఫ్త్ హౌస్తో రిలేట్ అయి ఉంటాయి. కాబట్టి ఒక వ్యక్తి జీవితంలో ఫిఫ్త్ హౌస్ అనేది చాలా ఇంపార్టెంట్ హౌస్. ముఖ్యంగా వ్యక్తి మంచి హృదయం కలిగిన వ్యక్తి, ఒకరిని కష్టంలో ఉన్న వాళ్ళని చూసి ఆదుకునేటువంటి మనస్తత్వము, ఇవన్నీ కూడా మంచి ఫిఫ్త్ హౌస్, అలాగే బెనిఫిట్స్ ఇన్ ఫిఫ్త్ హౌస్, అలాగే స్ట్రాంగ్ ఫిఫ్త్ లార్డ్, వీటి వల్ల అటువంటి మంచి లక్షణాలు ఆ వ్యక్తికి ఉంటాయి. ఇక ఫిఫ్త్ హౌస్లో బెనిఫిట్స్ ఉండడం అనేది సాధారణంగా మంచిది. అయితే ఆధిపత్య పాపలు కనుక ఫిఫ్త్ హౌస్లో ఉంటే కొంతవరకు ట్రబుల్స్ ఉంటాయి. అంటే 6th లార్డ్ 8th లార్డ్ 12th లార్డ్ వీళ్ళు కనుక ఫిఫ్త్ హౌస్లో ఉంటే ఆ ఫిఫ్త్ హౌస్లో ఏ గ్రహం అయితే ఆ లార్డ్షిప్ తీసుకుంటుందో దాని తాలూకా కొంత నెగిటివ్ రిజల్ట్స్ అనేది ఈ జాతకుడు అనుభవించాల్సి వస్తుంది. ఇక మ్యాలిఫిక్స్ అంటే కుజ, శని ఇటువంటి ప్లానెట్స్ ఫిఫ్త్ హౌస్లో ఉంటే కొద్దిగా ఫిఫ్త్ హౌస్ అనేది ఇంపాక్ట్ అయ్యి ట్రబుల్స్ అనేది ఉండడం జరుగుతుంది ఆ జాతకుడికి. అయితే అదే మ్యాలిఫిక్స్ కనుక ఆధిపత్యంలో శుభులయ్యి స్ట్రాంగ్గా ఉండి ఫిఫ్త్ హౌస్లో ఉంటే స్ట్రగుల్స్ని ఫేస్ అయ్యి కూడా వారు సక్సెస్ని రీచ్ అవ్వడానికి అవకాశం ఉంటుంది. ఉదాహరణకి ఫిఫ్త్ హౌసే ఒక మ్యాలిఫిక్ యొక్క హౌస్, కుజుడిల్లో శనిల్లో ఫిఫ్త్ హౌస్ అయ్యి కుజుడు కానీ శని కానీ స్వక్షేత్రంలో ఉంటే అది చాలా మంచి రిజల్ట్స్ని ఇస్తుంది. అంటే వారి బిజినెస్లో కూడా చాలా స్ట్రగుల్స్ ఫేస్ చేసి ఒక హైట్స్కి రీచ్ అవ్వడం, ఇటువంటి చాలా మంచి రిజల్ట్స్ని ఇస్తుంది. ఇక బిజినెస్ పరంగా ఒక వ్యక్తి స్వయం కృషితో ఓన్గా ఒక బిజినెస్ స్టార్ట్ చేసి పైకి రావడానికి ఫిఫ్త్ హౌస్ యొక్క బలాన్ని చూడాల్సి ఉంటుంది. లగ్న లార్డ్, అలాగే 9th లార్డ్ 11th లార్డ్ వీళ్ళు ఫిఫ్త్ హౌస్తో బాగా రిలేట్ అయ్యండి. ఫర్ ఎగ్జాంపుల్ లగ్న లార్డ్ 9th లార్డ్ కలిసి ఫిఫ్త్ హౌస్లో ఉండి ఫిఫ్త్ లార్డ్ కూడా స్ట్రాంగ్గా ఉండడము, ఎగ్జాల్ట్ అయి ఉండడము, ఇటువంటి కాంబినేషన్స్ కనుక్కున్నట్టయితే ఆ వ్యక్తి సొంతంగా ఏదన్నా ఒక బిజినెస్ స్టార్ట్ చేసి అభివృద్ధిని సాధించడానికి వీలు కలుగుతుంది అటువంటి ప్లేస్మెంట్స్ వల్ల. సాధారణంగా ఎప్పుడైతే ఫిఫ్త్ లార్డ్ లేదా లగ్న లార్డ్ ఫిఫ్త్లో ఉండడము ఇటువంటి కాంబినేషన్స్ ఉంటాయో ఆ వ్యక్తి చాలా స్వతంత్ర భావాలు కలిగిన వ్యక్తిగా ఉండడము, మంచి క్రియేటివ్ ఐడియాస్ అనేది చేస్తూ దాన్ని బిజినెస్లో ఇంప్లిమెంట్ చేసి సక్సెస్ సాధించడము, ఇటువంటి మంచి రిజల్ట్స్ని ఆ వ్యక్తి అందుకుంటాడు. ఎందుకంటే ఫిఫ్త్ హౌస్ ఇస్ ది హౌస్ ఆఫ్ క్రియేటివిటీ. క్రియేటివ్ ఐడియాస్ రావాలి అంటే ఫిఫ్త్లో చాలా స్ట్రాంగ్ ప్లానెట్స్ ఉండాలి. ఉదాహరణకి రాహు ఇన్ ఫిఫ్త్ హౌస్, మూన్ ఇన్ ఫిఫ్త్ హౌస్, ఇవన్నీ కూడా క్రియేటివిటీని ఎన్హాన్స్ చేసేటువంటి ప్లేస్మెంట్స్. ఇక మ్యాలిఫిక్స్ కనుక ఫిఫ్త్ హౌస్లో ఉండి స్ట్రాంగ్గా ఉంటే స్ట్రగుల్స్ ద్వారా సక్సెస్ని సాధించాడు. అయితే రెట్రోగ్రేడ్ ప్లానెట్స్ కనుక ఫిఫ్త్ హౌస్లో ఉన్నట్టయితే కొద్దిగా అప్స్ అండ్ డౌన్స్ అనేవి ఉంటాయి ఆ రంగంలో. ఏ రంగంలో అయితే ఆ వ్యక్తికి ఆ ప్లానెట్స్ ఇండికేషన్ ఇస్తున్నాయో, ఫర్ ఎగ్జాంపుల్ 9th లార్డ్ లగ్న లార్డ్ ఫిఫ్త్ హౌస్లో స్ట్రాంగ్గా ఉండే రెట్రోగ్రేడ్ 9th లార్డ్ ఉంటే బిజినెస్లో అప్స్ అండ్ డౌన్స్ ఉన్నా కానీ ఫైనల్గా ఎండ్ రిజల్ట్ మాత్రం సక్సెస్ ఉంటుంది. ఈ విధంగా మనం అనలైజ్ చేయాల్సి ఉంటుంది. ఇక స్పెక్యులేషన్ అనేది ఫిఫ్త్ హౌస్ని చూడాల్సినట్టు ప్రధానమైనటువంటి ఒక పోర్ట్ఫోలియో. స్పెక్యులేషన్లో గెయిన్స్ రావాలి, స్టాక్ మార్కెట్ అనేది తన ప్రొఫెషన్గా చేసుకోవాలి అనే వాళ్ళకి ఫిఫ్త్ హౌస్లో బుధుడు రాహు స్ట్రాంగ్గా ఉండడము, అలాగే చంద్ర గురువు కూడా ఫిఫ్త్ హౌస్లో మంచి రిజల్ట్స్ ఇస్తారు. ఏదైనప్పటికీ 9th లార్డ్ 11th లార్డ్ వీళ్ళు కూడా ఫిఫ్త్లో మంచి స్ట్రాంగ్ రిలేషన్లో ఉండడము, బుధ రాహు ఎప్పుడైతే స్ట్రాంగ్గా ఉంటారో వారు స్పెక్యులేషన్లో అన్ఎక్స్పెక్టెడ్ గెయిన్స్ని వాళ్ళు అందుకుంటూ ఉంటారు. అలాగే రిస్క్ టేకింగ్ నేచర్ ద్వారా లాభాన్ని పొందాలి అంటే స్ట్రాంగ్ మెర్క్యూరీ అండ్ రాహు అవసరమవుతారు ఫిఫ్త్ హౌస్లో. ఇక జ్యోతిష విద్యకు సంబంధించిన రిజల్ట్స్ మనం చూసినట్టయితే ఫిఫ్త్ హౌస్లో ఎప్పుడైతే బుధ గురు శుక్ర ఇటువంటి ప్లానెట్స్ ఉండి మంచి లార్డ్షిప్స్తో ఉండి 2nd లార్డ్ లగ్న లార్డ్ కూడా ఫిఫ్త్లో ఉంటారో వారికి జ్యోతిషంలో మంచి వాక్సిద్ధి ఉండి ఇంట్యూషన్ ద్వారా మంచి ప్రెడిక్షన్స్ చేయగలగడము, ఇటువంటి చాలా అద్భుతమైన రిజల్ట్స్ని ఆ జాతకుడు పొందుతాడు. అలాగే మంత్ర సాధన కూడా రాహు ఫిఫ్త్ హౌస్లో ఉండడం మంత్ర సాధనకి చాలా మంచిది. 5th లార్డ్తో రాహు స్ట్రాంగ్గా ఉన్నప్పుడు వారికి మంత్ర సాధనలో సిద్ధి కలగడానికి అవకాశం ఉంటుంది. ఇక చిల్డ్రన్ విషయానికి వస్తే, సంతానం విషయానికి వస్తే 5th హౌస్లో మ్యాలిఫిక్స్ కనుక ఉన్నట్టయితే
వారు సంతాన సంబంధమైనటువంటి సమస్యలను ఎదుర్కొంటారు. సంతానం లేకపోవడము, లేదా సంతానం వల్ల వీళ్ళు కొన్ని ప్రాబ్లమ్స్ ఎదుర్కోవడము, వాళ్ళ చదువు విషయంలో కావచ్చు, లైఫ్ సెటిల్మెంట్ విషయంలో కావచ్చు, వాళ్ళ మ్యారీడ్ లైఫ్ తర్వాత వీళ్ళు ప్రాబ్లమ్స్ ఫేస్ చేయడం కావచ్చు, ఇలా సంతానం ద్వారా ప్రాబ్లమ్స్ ఫేస్ చేయడము, అలాగే లేడీస్ విషయంలో మిస్క్యారేజెస్, ఇవన్నీ కూడా మ్యాలిఫిక్స్ ఇన్ 5th హౌస్ వల్ల మనం చూడాల్సి ఉంటుంది. ప్రధానంగా మార్స్, కేతు ఇవన్నీ కూడా మిస్క్యారేజ్ని సూచించేటువంటి ప్లానెట్స్. అందులోనూ ముఖ్యంగా రెట్రోగ్రేడ్ మార్స్ ఇవి కొంత ఇబ్బంది కలిగించేటువంటి ప్లేస్మెంట్స్. ఇక ఎడ్యుకేషన్ విషయానికి వస్తే ఒక జాతకుడు స్ట్రాంగ్ 5th హౌస్ కనుక ఉన్నట్టయితే, బుధుడు గురువు కనుక స్ట్రాంగ్గా 5th హౌస్లో ఉండి 5th లార్డ్తో రిలేట్ అయి ఉంటే వారు చాలా అద్భుతమైనవి చదువుని పొందుతారు. అంటే ఎడ్యుకేషన్లో ఎప్పుడు కూడా మంచి ర్యాంక్స్లో పాస్ అవ్వడము, చాలా ఇంటలెక్చువల్ అండ్ ఇంటెలిజెంట్ పీపుల్గా పేరు తెచ్చుకోవడము, ఇటువంటి మంచి రిజల్ట్స్ని అందుకుంటూ ఉంటారు. ఇక పాలిటిక్స్ సంబంధించిన విషయాలు కనుక చూసినట్టయితే పొలిటికల్ కాంబినేషన్స్ కనుక 5th హౌస్లో ఉన్నా, 5th లార్డ్ పొలిటికల్ కాంబినేషన్స్లో ఉన్నా ఆ వ్యక్తి పాలిటిక్స్లో ఖచ్చితంగా మినిస్ట్రీ అనేది వస్తుంది. మినిస్ట్రీ ఫుల్ టైం సర్వ్ చేయడం అనేది చేస్తారు. అయితే బుధుడు వంటి ప్లానెట్స్, బుధ రాహు ఎప్పుడైతే స్ట్రాంగ్గా 5th హౌస్లో ఉండి పొలిటికల్ కాంబినేషన్స్లో ఉంటారో అప్పుడు వారు ఒక కింగ్ మేకర్గా పేరు తెచ్చుకోవడము, గవర్నమెంట్కి మంచి అడ్వైజర్గా ఉండడము, ఒక మినిస్ట్రీ సొంతం చేసుకోవడము, లేదా ఆ పార్టీలో ప్రభుత్వంలో కీలక పదవుల్లో ఒక అడ్వైజర్ రోల్లో ఉండడము, ఇటువంటి చాలా మంచి రిజల్ట్స్ని 5th హౌస్లో ఉన్నట్టు ప్లానెట్స్ ఇస్తాయి. ప్రధానంగా బుధుడు రాహు ఇటువంటి వారు కింగ్ మేకర్స్గా ఉండడము, తర్వాత పార్టీలో అలా ప్రభుత్వంలో మంచి పట్టు కలిగి ఉండడము, తమ యొక్క సలహాల ద్వారా పార్టీని ప్రభుత్వాన్ని ఏదైనా క్లిష్ట పరిస్థితులు వచ్చినప్పుడు దాని నుంచి గట్టెక్కించడము, ఇటువంటి వ్యక్తులుగా మంచి పేరు తెచ్చుకుంటారు. ఏదైనప్పటికీ 5th హౌస్లో మంచి ప్లానెట్స్ పొలిటికల్ కెరియర్కి చాలా మంచిది. అలాగే మూవీస్లో రాణించడానికి, ఓవర్నైట్గా స్టార్ అవ్వడానికి కూడా 5th హౌస్లో స్ట్రాంగ్ వీనస్, 3rd లార్డ్, మూన్ ఇవన్నీ కూడా చాలా బాగా సహకరిస్తాయి. అంటే సడన్గా వాళ్ళు మంచి మూవీ స్టార్గా పేరు తెచ్చుకోవడం, ఓవర్నైట్, ఇటువంటి అద్భుతమైన రిజల్ట్స్ని 5th హౌస్లో ఉన్న ప్లానెట్స్ అందిస్తాయి. ఇక లవ్ అఫేర్స్ విషయానికి వస్తే స్ట్రాంగ్ ప్లానెట్స్, స్ట్రాంగ్ 5th లార్డ్ బెనిఫిట్స్ కనుక 5th హౌస్లో ఉంటే లవ్ అఫేర్స్ అనేది సక్సెస్కి దారి తీస్తాయి, లేకపోతే అది ఫెయిల్యూర్ అవ్వడానికి అవకాశం ఎక్కువగా ఉంటుంది. ఇక ఒక్కొక్క ప్లానెట్ 5th హౌస్లో ఎలా ఉంటుందని క్లుప్తంగా చూసినట్టయితే, రవి కనుక 5th హౌస్లో ఉంటే అది బిజినెస్కి చాలా మంచిది. ఓన్ బిజినెస్ ద్వారా చాలా హైట్స్ని రీచ్ అవ్వడానికి అవకాశం ఉంటుంది పాజిటివ్గా కనుక ఉన్నట్టయితే. నెగిటివ్గా ఉన్నట్టయితే వాళ్ళకి చిల్డ్రన్ వల్ల ప్రాబ్లము, చిల్డ్రన్ లేకపోవడం, ఇటువంటి రిజల్ట్స్ని అందుకుంటాడు. అలాగే మూన్ కనుక 5th హౌస్లో ఉంటే వాళ్ళు చాలా మంచి హృదయం కలిగిన వ్యక్తులు, చాలామంది అతనికి ఎప్పుడు ఫ్రెండ్స్గా ఉండడము, ఫ్రెండ్స్ మధ్యలో ఉండాలని కోరుకోవడము, అందరికీ సహాయం చేసేటువంటి నేచరు, ఇటువంటి చాలా మంచి లక్షణాన్ని 5th హౌస్లో మన మూన్ అందిస్తాడు. సంతానం వల్ల మంచి సంతోషాన్ని పొందడము, ఇటువంటి రిజల్ట్స్ కూడా 5th హౌస్లో ఉన్న మూన్ పాజిటివ్ అండ్ స్ట్రాంగ్గా ఉన్నప్పుడు అందిస్తాడు. లేకపోతే సంతానం విషయంలో కొంత ప్రాబ్లమ్స్, వారి వల్ల కొంత మనసుకి దుఃఖం కలిగించే సంఘటనలు జరగడము, ఇటువంటి రిజల్ట్స్ని మనం ఎక్స్పెక్ట్ చేయొచ్చు. ఇక మార్స్ కనుక 5th హౌస్లో స్ట్రాంగ్గా ఉంటే అది బిజినెస్కి చాలా మంచి రిజల్ట్స్ని ఇస్తుంది. స్పెక్యులేషన్ బిజినెస్లో వాళ్ళు చాలా మంచి గెయిన్స్ని అందుకోవడానికి ఇది బాగా సహాయపడుతుంది. ఇక నెగిటివ్గా ఉన్నట్టయితే ఇందాక చెప్పినట్టుగా చిల్డ్రన్ విషయంలో కొంత డిసప్పాయింట్మెంట్స్ ఇచ్చేటువంటి ప్లేస్మెంట్. అలాగే మెర్క్యూరీ కానీ 5th హౌస్లో ఉంటే ఇందాక చెప్పినట్టుగా స్పెక్యులేషన్కి చాలా చాలా మంచి కాంబినేషన్ అది. స్పెక్యులేషన్ గెయిన్స్ అనేవి చాలా బాగుంటాయి. స్పెక్యులేషన్ తమ ఫుల్ టైం ప్రొఫెషన్గా కూడా వారు చేసుకోవడానికి వీలు ఉంటుంది. ఇక జూపిటర్ 5th హౌస్లో ఉంటే మంచి ఎడ్యుకేషను, ఇంటెలిజెంట్, తర్వాత వెల్దీ పర్సన్గా ఉండడము, జీవితం చాలా సాఫీగా సాగిపోవడం, ఇటువంటి చాలా అద్భుతమైన రిజల్ట్స్ని గురువు 5th హౌస్లో ఉండి అందిస్తాడు. అతని యొక్క మారల్ క్యారెక్టర్స్ చాలా బాగుంటాయి, స్నేహశీలిగా ఉండడం, ఇటువంటి చాలా మంచి రిజల్ట్స్ని గురువు అందిస్తాడు. ఇక శుక్రుడు 5th హౌస్లో ఉంటే లవ్ అఫేర్స్ ఉండడము, అది పాజిటివ్గా ఉంటే ఆ లవ్ అఫేర్స్ సక్సెస్ అవ్వడము, లేదా లవ్ బ్రేకేజ్ అవ్వడము, మల్టిపుల్ అఫేర్స్ ఉండడం, ఇటువంటివన్నీ నెగిటివ్గా ఉన్న ప్లానెట్స్ 5th హౌస్లో వీనస్తో కలిసి ఉంటే ఇస్తాయి. అలాగే మూవీస్లో సక్సెస్ సాధించడానికి కూడా వీనస్ 5th హౌస్ ప్లేస్మెంట్ చాలా బాగా సహాయపడుతుంది. ఇక శాటర్న్ ఇన్ 5th హౌస్ అనేది పాజిటివ్గా కనుక శాటర్న్ ఉంటే అది కెరియర్లో మంచి అభివృద్ధిని సాధించడానికి ఉపయోగపడుతుంది. లేకపోతే కెరియర్లో ప్రాబ్లమ్స్, జాబ్లో ఎప్పుడు కూడా డిలేస్ అవుతూ ఉండడము, తను అనుకున్న పొజిషన్కి అనుకున్న టైంలో చేరలేకపోవడము, అప్స్ అండ్ డౌన్స్ ఎక్కువగా ఉండడం, ఇటువంటి రిజల్ట్స్ని ఈ 5th హౌస్లో ఉంటే శాటర్న్ ఇస్తాడు. చిల్డ్రన్ విషయంలో కూడా కొంత డిసప్పాయింట్మెంట్ ఇచ్చేటువంటి ప్లేస్మెంట్ శాటర్న్ ఇన్ 5th హౌస్. ఇక రాహు ఇన్ 5th హౌస్ అనేది పాజిటివ్గా ఉంటే చిల్డ్రన్ వల్ల మంచి హ్యాపీనెస్, అలాగే స్పెక్యులేషన్లో చాలా అద్భుతమైనటువంటి గెయిన్స్ ఇచ్చినటువంటి ప్లానెట్ రాహు ఇన్ 5th హౌస్. పాలిటిక్స్లో షైన్ అవ్వడానికి రాహు 5th హౌస్ అనేది చాలా బాగా సహాయపడుతుంది. పాజిటివ్గా
పొలిటికల్ కాంబినేషన్లో కనుక ఉన్నట్టయితే. ఇక కేతు 5th హౌస్లో ఉన్నట్టయితే స్పిరిచువల్ అవుట్లుక్ ఉండడము, మంత్ర సాధన ఇటువంటి వాటి పట్ల ఆసక్తి ఉండడము, వాటిని సాధన చేస్తూ ఉండడం, ఇటువంటి మంచి రిజల్ట్స్ని ఇస్తాడు. ఇటు వచ్చి చిల్డ్రన్ విషయంలో కొంత డిసప్పాయింట్మెంట్ ఉంటుంది, మిస్క్యారేజెస్ అవ్వడం లేడీస్ విషయంలో, అలాగే సంతానం ఒకసారి లేకపోవడం లేదా ఉన్నా కానీ సంతానం నుంచి బాధలు కలగడం, ఇటువంటి రిజల్ట్స్ని కేతు నుంచి మనం ఎక్స్పెక్ట్ చేయొచ్చు. ఏదైనప్పటికీ ఒక మనిషి యొక్క వ్యక్తిత్వం, మోరల్ క్యారెక్టర్, అతని యొక్క ఉన్నతమైన వ్యక్తిత్వము, ఇటువంటివన్నీ సూచించేది 5th హౌస్లో ఉన్నటువంటి బెనిఫిక్ అండ్ స్ట్రాంగ్ ప్లానెట్స్. ఈ విధంగా 5th హౌస్ యొక్క బలాన్ని బట్టి ఆ వ్యక్తి యొక్క జీవితంలో అదృష్టం ఎంతవరకు ఉంటుంది, ఎంత ఉన్నత స్థాయికి చేరుకుంటాడో అని చెప్పడానికి వీలు కలుగుతుంది. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేయండి. ఓం నమో వెంకటేశాయ.